తన కాలంలోని లోకమంతా పాపంతో నిండిపోయి దేవునికి విరోధంగా ఉన్నప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా నిలవబడ్డాడు. అందరూ తనను చూచి నవ్వుతున్న ఒంటరిగానే దేవుని మాట విని ఓడను నిర్మించాడు. ఫలితంగా తన కుటుంబాన్ని మరియు జీవరాశులన్నిటినీ జలప్రలయం నుండి రక్షించగలిగాడు. యోసేపు సొంత అన్నల ద్వారా అమ్మబడటము, అపరిచిత దేశంలోని బానిసగా ఉండటము, అన్యాయంగా జైలుకి వెళ్ళడం వంటి పరిస్థితులలో యోసేపు పూర్తిగా ఒంటరి అయ్యాడు. కానీ తన నీతిని విడవకుండా ఉండటం వలన చివరికి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యి కరువు కాలంలో అనేక దేశాలను ఆకలి నుండి కాపాడాడు. మోసే మిద్యాను అరణ్యంలో 40 ఏళ్ల పాటు గొర్రెల కాపరిగా ఒంటరి జీవితాన్ని గడిపాడు. అయితే దేవుని పిలుపు అందుకున్న తర్వాత